ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మ జ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్ గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్ గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోనూ మనకి బుద్ధి సిద్ధి చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డిసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకు కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈ రోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకుందాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ఒకటి, అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి కావాలన్నా స్ట్రెంత్, సోల్, ఆత్మబలం ఉండాలి కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు. ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్, వీటన్ని రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్, ఎల్డర్స్, మెంటార్స్, బాస్, వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు. కొంతమందికి గుర్తింపు ఉంటుంది, ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్. మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కలగా ఉత్సాహంగా ఉండాలి. దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్ లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు చాలా జాగ్రత్తగా ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. కుంభరాశి చూస్తే వీళ్ళకి మిక్స్డ్ గా ఉంటుంది. అంటే ఓవరాల్ గా బాగున్నప్పుడు కానీ ఈ యొక్క సూర్య సంచారం బట్ కొంచెం ఎట్లయినా కొన్ని విషయాలు ఆలోచించి ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అంటే మిక్స్డ్ గా ఉంటుంది, మిశ్రమ ఫలితంగా ఉంటుందని గమనించాలి. ఇందులో మనకి సూర్యుడు 5th హౌస్ లో ఉండటం వల్ల జనరల్ గా ఎడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, అనవసరమైన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు, లవ్, రొమాన్స్ లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అని గమనించుకోవాలి. పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు కొంచెం ఆలోచనలు తడబడుతూ ఉంటాయి, కొంచెం సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేరు అని మనకి సహజంగా మన రియల్ లైఫ్ లో, డే టు డే లైఫ్ లో మనం గమనించవచ్చు. అయితే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారు, ఒక రహస్యమైన శ్లోకంలో చెప్తూ ఉంటారు. దాంట్లో దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి రవే పంచమే సంయుతే. 5వ స్థానంలో కనుక రవి ఉంటే ఏమవుతుంది, రవి పంచమే సంయుతే కలిసి ఉంటే ఏమవుతుంది, దేహలాస్యం, శారీరకంగా సోమర్తనంగా ఉంటారు. రెండోది, మీ డే టు డే దినచర్య సరిగా చేయరు, ఉదయాన్నే టైంకి నిద్ర లేకపోవటం, ఎక్సర్సైజ్ చేయటం, యోగా చేయటం, ఇలాంటి ఏమీ చేయరు, టైంని పాస్ చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు మనస్తాపం, ఏయో మిస్టేకులు చేసేసి లోన ఎక్కడో ఏదో గిల్టీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుహృద్వేషం, స్నేహితుల వల్ల ఆటంకాలు ఉంటాయి. ఆ తర్వాత లవ్, ప్రేమికుల మధ్య ఏదైనా ఉంటే, ఫ్రెండ్షిప్ ఉంటే సరైన సహకారం మీకు అందించబడదు. దీనితో కాకుండా మీకు మోస్ట్ ఇంపార్టెంట్
ధన వ్యయం, విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. అది కూడా అన్ని వేస్ట్ ఖర్చులు చేస్తూ ఉంటారు. ఈ టైంలో స్పెక్యులేటివ్ చేయటం, అనవసరమైన షేర్లు కొనటం, గ్యాంబ్లింగ్ లాగా చేయటం, అవసరమైన వాటికంటే ఎక్కువగా రెస్టారెంట్లు వాటిలో ఇట్లా తిరిగి డబ్బులన్నీ అవగొట్టుకుంటూ ఉంటారు. పనికిరాని పనుల కంటే పనికొచ్చే పనుల కంటే పనికిరాని పనులకు ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి చాంచల్యం, మనసు అనేది నిలకడగా ఉండదు. ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంపార్టెంట్ పనుల మీద కంటే కూడా అనవసరమైన పనుల మీద మనసు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మీరు గమనించుకోవాలి. సో ఇది బట్ ఓవరాల్ గా చూసుకుంటే ధనం ఖర్చు అయినా కానీ మీకు రెగ్యులర్ గా వచ్చే మనీ ఫ్లో అయితే చక్కగా ఉంటుంది. అలానే లాభప్రదంగా ఉంటుంది. ఫైనల్ గా అంటే మీరు రెగ్యులర్ గా పనులు ఏవైతే చేస్తూ ఉంటారో ఈ పనుల ద్వారా లాభం ఉంటుంది. ప్రొఫెషనల్ లాభం ఉంటుంది. బాసుల ద్వారా లాభం ఉంటుంది. గవర్నమెంట్ అఫీషియల్ నుంచి లాభం ఉంటుంది. ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ గుర్తింపు అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే మీ యొక్క డే అనేది మీ కంట్రోల్‌లో ఉండాలి. ఫిజికల్‌గా చక్కగా హెల్తీగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మీ యొక్క ప్రతిరోజు చేయవలసిన నిత్య కర్మలు డైలీ యాక్టివిటీస్ పర్ఫెక్ట్‌గా చేసుకొని, అనవసరమైన విషయాల మీద మనసు ఫోకస్ పెట్టుకోకుండా ఉంటే, చక్కగా ఈ మాసం అంతా మీకు కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంతో దాదాపు ముగింపు దశలో ఉన్నారు కాబట్టి, కొంచెం సహనంగా, ఓపికగా ఉండటం అవసరం. గురువు ఏదైతే మారారో కొంచెం మీకు అనవసరమైన దుబారా ఖర్చులను తీసుకొచ్చేసి అనుకోని విధంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది గురు ప్రభావం వల్ల. బట్ అయితే ఈ మంత్ కొంచెం మిక్స్డ్ గా ఉంటుందని గమనించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది కామన్ గా 12 రాసుల వారికి పరిహారాల కింద ఉంటుందండి. ఇది గమనించుకోండి. ఎడిటర్ గారు మీరు ప్రతి రాసులకి బ్యాక్ అండ్ యాడ్ చేయండి మర్చిపోకుండా. మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు అంతా మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేపించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీవంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు. మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర రెండు కలిపి కనుక చదువుగలిగితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే సద్బ్రాహ్మణులకి, సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితులను కలిసి లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చేపించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిడ్యువల్ లైఫ్ లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years ప్లస్ ఆర్ మైనస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్ కనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్ గా చేస్తూ ఉన్నాను. చాలా మంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలా మందికి డైవర్స్ అవుతూ ఉంటుంది. సడన్ గా కెరీర్ లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నెంటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలని పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఇంకా ఏమైనా యాక్టివ్గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్ లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఏమంటారు ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేక్లు వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చూపించుకోవడం. ఎవరికైనా సర్పాలు, కాలసర్ప దోషాలు, మహాకాలసర్ప దోషాలు అంటే కాలసర్ప దోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.